దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మంచి చేరు వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పెద్దగా హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ 11వ దినం లెంట్ శ్రమ ధ్యానాల యొక్క కూడికను మనం ప్రారంభించి పాటలు పాడి ఉన్నాం. సమయం 10 నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధగా వినాలా. చూద్దాము అసలు శ్రమల ధ్యానాలు 40 దినాలు శ్రమల దినాలు ఉన్నాయా బైబిల్లో? ఉన్నాయా? యూట్యూబ్లో చూసేవారు కూడా, ఈ వీడియో చూసేవారు కూడా కామెంట్ చేయొచ్చు. అసలు 40 దినాలు బైబిల్ గ్రంథంలో ఈ లెంట్స్ శ్రమ దినాలు ఉన్నాయా? ఉన్నాయా? చెప్పు సార్, ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చెప్పు, పెద్దగా చెప్పు, పెద్దగా చెప్పు. వెరీ గుడ్. ఈరోజు నేను తీసుకున్నటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 4:4 సార్, దాన్ని తీసి పెట్టా, అది చదువుతూ పిల్లరా మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో 40 దినాలు శ్రమల దినాలు యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు శ్రమలు పడ్డాయన్న మాట అయితే బైబిల్లో లేదు. యేసు ప్రభు 40 దినాలు యేసు ప్రభుని శ్రమ పరిచారు అనే మాట బైబిల్ అయితే లేదు. ఎక్కడ రాయలా 40 దినాలు యేసు ప్రభుని శ్రమ పరిచారని. అయితే 40 అనే ఒక మాట తరచుగా బైబిల్లో ఉన్నది. ఆనాటి కాలంలో పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరం ఈ భూలోకంలో నివాసం చేసినప్పుడు ఆయన 3.5 సంవత్సరం తన పరిచర్య నిమిత్తం ప్రారంభించి స్టార్ట్ చేసినప్పుడు మొదటిగా బాప్తిసం పొంది 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఈ 40 దినాలు ఉపవాసము ఆయన పరిచర్య నిమిత్తము సిద్ధపాటుగా ప్రార్థన చేసి ఆ ప్రార్థన ప్రతిఫలము పొందే విధముగా సిద్ధపాటు ప్రార్థన ఈ ఉపవాస దినాలు. ఈ ఉపవాస దినంలో ప్రార్థన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఆయన పట్టబడేటువంటి దినం రోజు కూడా ఆయన శిష్యులతో తెలియపరిచిన మాట, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో పడకుండా, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే మీరు చక్కగా నిద్రపోయారు శిష్యులు. యేసు ప్రభు చాలా వేదనతో ప్రార్థించాడు, మూలుగులతో ప్రార్థించాడు, కానీ శిష్యులు మాత్రం చక్కగా నిద్రపోయారు. చూడండి, 40 దినాలు యేసు ప్రభు సిద్ధపాటు దినాలుగా ప్రార్థించాడు. ఆయన పరిచర్య స్టార్ట్ చేసే ముందు సిద్ధపాటు. అక్కడ 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు చూద్దాం వాక్యం. మత్తయి సువార్త 4:4 ఉన్న మాట చదువుదాం. చదవమ్మా. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట జీవించును. హల్లెలూయా. చెప్పు, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట. మనిషి నోటి వలన వచ్చు మాట రొట్టి వలనైనాను కాదంట. ఈ రోజున రొట్టి తినకపోతే మన పరిస్థితి ఏంటి? ఆహారం తినకపోతే మన పరిస్థితి నీరసమైపోతాం, నీరసగిలిపోతాం, కుప్పగిలిపోతాం. మన మొహంలో తెలిసిపోయింది. ఉపవాసం ఉంటే మన మొహంలో తెలిసిపోయింది. ఏందమ్మా
నేర్చుకుండా ఏంటంటే ఉపవాసం. చెప్పుకుంటానికి ఉపవాసం కాదు, చెప్పుకుంటానికి చేయకూడదు ఉపవాసం. నువ్వు ఉపవాసం ఉన్నావంటే, నువ్వు ఉపవాసం ఉండాలంటే ఉపవాసానికి ఒక పని పెట్టుకోవాలి. ఏంటి ఆ పని అంటే, నువ్వు మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలా. నీకు ఏమి సంబంధించకూడదంటే శ్రమలో, నీకు ఏమి సంబంధించకూడదంటే ఏది నీకు సంభవించకూడదు. మెలుగు ఉండే ప్రార్థన చేయలేకపోతే నువ్వు శోధనలో పడతావు, శోధనలు సంభవిస్తాయి. శోధనలు రాకుండా మాత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. శుక్రవారం మేము ఉపవాసం పెట్టేది దేనికంటే, శుక్రవారం ఉపవాసం పెట్టేది దేనికంటే నువ్వు శోధనలో పడకుండా వారమంతా కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రభువా ఈ వారమంతా కూడా నేను ఎన్నో అపరాధములు, పాపములు, దోషములు, మోసములు, అపనిందలు, అపహేళనలు ఎన్నో చేసి ఉన్నానయ్యా, నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, నా బిడ్డని క్షమించు, నా భర్తని క్షమించు, నా భార్యని క్షమించు, నా తోటని క్షమించు, నా అత్తమామని క్షమించు, నా తల్లిదండ్రులను క్షమించని ఉపవాసం అంటే ప్రార్థిస్తే, నువ్వు శోధనలో పడకుండా ఉపవాసం ప్రార్థిస్తే నీ ప్రార్థన ప్రతిఫలమైన విని నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. నీకు సహాయం చేస్తాడు నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే. మరేదే ఆదివారం మరి ప్రార్థన, ఆదివారం ప్రార్థన పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం, నువ్వు దేవుని ఆరాధించే దినం. ఆ దినం కష్టపడి పనిచేస్తే 7వ దినం ఆయన పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం. ఈ పునరుద్ధాన దినంలో నువ్వు ఆయన్ని ఆరాధించాలి ఆత్మతో, సత్యముతో. ఆ రోజు నీకు పండుగ దినం, అది ఆ రోజు పరిశుద్ధ దినం, అది నీకు పండుగ దినం. నీకు అది చక్కటి ఆహారం వండుకొని తినే దినం, ఆనందకరంగా నీ కుటుంబంతో జీవించే దినం. ఆ దినం అలాంటి జీవించే ముందు నువ్వు దేవుని సన్నిధిలో గడిపే దినం శుక్రవారం ఉపవాస దినం. శుక్రవారం ఉపవాస దినం పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉంటే సాతానుడు వచ్చి ఏం చెబుతున్నాడో తెలుసా? సాతానుడు వచ్చి ఏం చెబుతున్నాడంట? చదవమా ఒకసారి మాట. 4వ వచనం, మత్తయి సువార్త 4వ వచనంలో, అందుకైన నేను బయటికి వెళ్ళి అక్కడే ఉంటాను. అమ్మా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. హల్లెలూయా. ఇలా ఒక మాట ఆలోచించేను, దానికి చిన్న ఉపమానం కూడా చెప్తాను నేను మీకు. యేసుక్రీస్తు ప్రభువు 3 రాత్రుల్లో 3 పగల్లో ఆ కొండ మీద ఉపన్యాసం చేస్తుంటే, బోధిస్తున్న సమయంలో ఆయన ఉపవాసం ఉన్నారు 3 దినాలు. అక్కడ ఎవరికి నీళ్లు తాగాలనిపించలేదు, ఎవరికి ఆహారం అనిపించలేదు, ఎవరు ఆహారం కోసం వెతకలేదు, ఎవరు లెగలేదు. దేవుని సన్నిధిలో ఆదివారం మనం చూస్తూ ఉంటాం. రాక 12:30 ప్రార్థన స్టార్ట్ అయితే రాక వచ్చి ప్రార్థన కూర్చొని 10 సార్లు బయటికి వెళ్ళొస్తారు. 10 సార్లు. మన సంఘంలోనే కాదు, అనేక సంఘాల్లో ఈ పనులు జరుగుతున్నాయి. అనేక పెద్ద చర్చిల్లో, అనేక సంఘాల్లో జరుగుతాయి. నువ్వు వచ్చేదే లేటుగా, నువ్వు 10 సార్లు ఏదో పని పెట్టుకొని బయటికి వస్తావు. ఆ రోజు 3 రాత్రులు 3 పగలు యేసు ప్రభువు 3 దినాలు బోధిస్తూ ఉంటే చిన్న బిడ్డలతో సహా పైకి లేవలేదంట. ఆకలి, ఎవరికి ఆకలి లేదంట. ఎంత అద్భుతం! హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం అండి. మరి నువ్వు 10 సార్లు వెళ్తావు బయటికి, 10 సార్లు వెళ్తావు. చిన్న బిడ్డలు సైకిల్ లేకపోలేదండి.
ఆయన 3 దినాలు బోధిస్తూనే ఉన్నాడు. ఎవరికి ఆకలి కాలేదు, ఎవరికి ఆకలి కాలేదు. ఇక్కడ రొట్టె ముక్క వలన ఏముండదంట, ఆకలి తీరదంట. ఆయన 3 దినాలు చెబుతుంటే ఆయన శిష్యులు గమనించి యేసు ప్రభుకి అందించారు, అయ్యా ఇప్పటికి 3 దినాలు అయిపోయినాయ్యా, వీళ్ళు మోసపోతారేమో. అవిశ్వాసం సాతాను వాళ్ళ మీద పంపించేసింది. అవిశ్వాసం సాతాను వాడిని పంపించింది బయటికి, సాతాను వాడిని పంపించింది బయటికి. ఏదైనా దేవుని సన్నిధిలో, చావైనా బ్రతకైనా దేవుని సన్నిధిలో నిండిపోవాలి. నేను ఒకసారి వచ్చానంటే నా పని దేవుని సన్నిధిలో పూర్తయినాక ఆమె ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలన్నటువంటి అలాంటి స్థితి నీకుంటే అప్పుడు నీకేముంటుందంట. మరొకసారి చదువుమా, మనిషి రొట్టె వలన మాత్రము కాదు. అప్పుడు నీకు దేవుని వాక్యము చేత నువ్వు నింపబడతావు. దేవుని వాక్యము ద్వారా నీ యొక్క గదులు నిండిపోతాయి. దేవుని వాక్యము ద్వారా నీ రాజపాలనలు నిండిపోతాయి. దేవుని వాక్యము ద్వారా నీ గృహంలో సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదం ఉండిపోతుంది. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరిద్దామా, ఏం ధరించుకున్నామని నువ్వు నీ ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలతో, నీ ఇష్టానుసారమైన తలంపులతో, నీ ఇష్టానుసారమైన ఉద్దేశాలతో ఉన్నామో గుర్తుపెట్టుకో. రొట్టె ముక్కతో కాదు, దేవుని వాక్యము చేతను పట్టబడాలా. 3 రాత్రులు 3 పగలు అక్కడ వాళ్ళంటే ఆ శిశువులు తెలుసు ప్రభు తెలియపరిచారు. విశ్వాసులు, అయ్యో 3 దినాలు అయిపోయిందయ్యా, పడిపోతారేమయ్యా అని తెలియపరిస్తే యేసు ప్రభు అక్కడ అద్భుతం చేశాడు. చెప్పు హల్లెలూయా. ఏం అద్భుతం చేశాడంటే ఆయన గ్రహించి, ఆయన విని వెంటనే లోబడ్డాడు. అక్కడ వెంటనే లోబడి చెప్పిన మాట ఏం తెలుసా, మరి వీళ్ళకి ఆహారం పెట్టడానికి మీ దగ్గర ఏమున్నవి, ఏముంటాయ్యా, ఏముంటే మన దగ్గర కావాలంటే ఎంత దూరం వెళ్ళాలా, దొరుకుతాయా, ఎంతమందికి సమృద్ధికి దొరుకుతాయా, మన దగ్గర డబ్బులయ్యే అని ప్రశ్నలు వేసేవాళ్ళు లేకపోవాలి. అక్కడ వేసుంటారేమో. మన దగ్గర ఏముండే, ఏది ఉంటే అది తీసుకోండి రా, నీ ఇంట్లోది ఏది ఉంటే అది తీసుకోండి రా. మొదటి ఆదివారం బల్లారాధన జరుగుతున్నది. బల్లారాధనలో సమృద్ధి ఆహారం, సమృద్ధి ఆహారం నీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకొని రావాలా. దేవుని మందస్సుగా దేవుని మందిరంలో తీసుకొచ్చి వాళ్ళ దేవుని సేవ ఆహారం ప్రిపరేషన్ చేసి పంచడానికి నీ ఇంట్లో ఏముంటే అది తీసుకొని రావాలా. బల్లారాధన ఇలా ఎక్కడ చూస్తే యేసు ప్రభు అడిగాడు, ఏముంటే నీ దగ్గర అంటే చూడండి, 5,000 మంది తిన్నారంట. ఇంకా ఎంతమంది ఉన్నారో, 5,000 మందిలో ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా నా దగ్గర ఉందయ్యా అని ఇచ్చిన వాళ్ళు లేరు. ఒక పిల్లవాడు లేచి నా దగ్గర 5 రొట్టెల నుండి చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు. 5 రొట్టెల నుండి చేపలు ఉన్నాయి, ఇగో అని ఇచ్చినప్పుడు ఆ శిష్యులు అవి తీసుకొచ్చి దేవుడికి ఇచ్చారు. యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశారు తెలుసా, వాటిని ఆకాశం తట్టు కనులెత్తి చేతులెత్తి ఆశీర్వదించి ఈ వడ్డించండి అని చెప్పెట్టున్నారు. ఈ వడ్డిస్తూ ఉన్నప్పుడు అందరూ సమృద్ధిగా ఇచ్చారు, అందరూ సమృద్ధిగా తిన్నారు, అందరూ సమృద్ధిగా తిన్నారు. తిన్న తర్వాత సమృద్ధి అయినాక
మిగిలిన గంపలు ఇంకా 12 గంపలు మిగిలింది. ఆ 12 గంపలు ఆ పసిబిడ్డకి ఇచ్చుంటారు. 12 గంపలు ఎత్తారు. ఆ పసిబిడ్డ లేదని ఇచ్చినటువంటి ఆ పసిబిడ్డకి 12 గంపలు ఇచ్చుంటారు, లేక గంపడిచ్చుంటారు. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన వాడికి విస్తారమైనటువంటి ఇచ్చుంటారు. నీ జీవితంలో కూడా దేవుని సన్నిధిని నువ్వు అలా తీసుకురాగలిగితే దేవుడు నీకు విస్తారమైనటువంటి దీవెనలు ఇస్తాడు. దేవుని మందిరానికి నువ్వు తీసుకురాగలిగితే దేవుడికి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని మందిరంలో నువ్వు ఇవ్వడానికి సిద్ధపడితే దేవుడికి ధారాళంగా ఇవ్వడానికి సిద్ధపడతాడు. నువ్వు ఇచ్చే కుప్పెళ్ళు వెనక్కి తీసుకోకూడదు. నువ్వు ఇచ్చే కుప్పెళ్ళు వెనకాడకూడదు. ఈ చేతితో కుడి చేతితో ఇచ్చిన హస్తం వెనక చేతికి తెలియకూడదు. ప్రతి ఒక్క లెక్కేసుకొని వెళ్తారు, గల్లు అనిపిస్తారు. రొట్టె ముక్క వల్ల కాదంటారు. నువ్వు జీవించబడేది దేవుని నోటి నుండి వచ్చేది మాట చాలు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే చాలు. అబ్రహామును ఆశీర్వదించాడు. ఎవరు ఆశీర్వదించాడు తెలుసా? ఆకాశం నక్షత్రం వలె సముద్రం విశ్వరేణి వల్ల నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఇక నీకు తిరుగులేదు అని ఆశీర్వదించాడు. ₹1 ఇచ్చి పంపలా, ఆశీర్వాదం మాత్రమే ఇచ్చి పంపాడు. ఈనాటికి నువ్వు నేను మనందరం అబ్రహాము సంతానం. విస్తరింపబడ్డాం. పిల్ల సముద్రం విశ్వరేణి వల్లంత, ఆకాశ నక్షత్రం వల్లంత విస్తరింపబడ్డాం. యేసుక్రీస్తును నమ్మిన ప్రతి బిడ్డ కూడా అబ్రహాము కుమారుడిగా. పిల్ల ఉపవాసం ఎలా ఉండాలా? అక్కడ 3 దినాలు ఉపవాసం ఉండాలి. వాళ్ళు ఏమి తినలా. నువ్వు 3 గంటల ఉపవాసం నేతలకే మెలికి తిరిగిపోతున్నావు. నువ్వు 3 గంటల ఉపవాసం 10 మందికి చెప్తున్నావు. నువ్వు 3 గంటల ఉపవాసం అంటే పాస్టర్ గారిని ఆడిపోసుకుంటున్నావు. ఏంటయ్యా మాకు ఈ 3 గంటల ఉపవాసం ఏంటయ్యా అని ఆడిపోసుకున్నా. ఆద్య గబాల మంచి కాక, గబాల మంచి నీళ్ళు, గబాల మధ్య కాక, గబాల తింటాం, తాగుతాం. ఈ ఆలోచనతోనే ఉంటావు. దేవుని మాటలు వినటానికి నువ్వు ఇష్టపడలేవు. అలాంటి ఉపవాసం చేస్తే అంత, చేయకపోతే అంత. అలాంటి ఉపవాసం చేస్తే అంత, చేయకపోతే అంత. ఉపవాసం ఉన్నామంటే నీ ప్రక్కన వాళ్ళకు కూడా తెలియకూడదు. నీ రహస్యం అన్నటువంటి నీ తండ్రికి నీకు తప్ప మరి ఎవరికి తెలియకూడదు. ఉపవాసం అంటే అలా ఉండాలి. ఉపవాసం యేసుక్రీస్తు ప్రభు ఆయన శ్రమ పడటానికి, సిలువేయబడటానికి, చనిపోవటానికి ముందుగానే ఉపవాసం ఉన్నాడు. ఈ 40 దినాలు ఈ 40 దినాలు ఎందుకు ఎంచుకున్నానంటే 40 రాత్రులు 40 పగలు నోవహు కాలంలో వర్షం పడింది. 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగి 4 దినాల తర్వాత 40 సంవత్సరాలు నింపాడు. 40 అనేక చోట్ల ఉన్నాయి. 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన తన పనిని సంపూర్తిగా చేయడానికి సిద్ధపడ్డాడు. మరి నువ్వు ఎన్ని దినాలు ఉపవాసం ఉంటున్నావు? ఎన్ని దినాలు ఉపవాసం ఉంటున్నావు? ఈ శ్రమ దినాలు ఎన్ని దినాలు ఉన్నావు? ఈ శ్రమ దినాలు ఉపవాసం ఉంటే ఏం చేస్తున్నావు? ఉపవాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు, మధ్యాహ్నం నుంచి 10 గంటల వరకు, 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డ్యూటీ వేస్తున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు? పేర్కొంటున్నావా? లేకపోతే పర్ఫెక్ట్ గా దేవుణ్ణి ఏర్పరుస్తున్నావా? పర్ఫెక్ట్ గా దేవుడిని నయనపరుస్తున్నావు ఉపవాసం ద్వారా. పర్ఫెక్ట్ గా దేవుని ఆరాధిస్తున్నావు ఉపవాసం ద్వారా. పర్ఫెక్ట్ గా దేవుని మొదలుపెట్టుకుంటున్నావు ఉపవాసం ద్వారా. ఎవరి కోసం ఉపవాసం? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కొరకు, నీ భర్త కొరకు, నీ కొరకు, నీ భార్య కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ వ్యాపారం కొరకు ఉపవాసం ఉండాల్సిందే.
యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవకండి. ఎవరి కొరకు ఏడవమన్నాడు? నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఏడో, నీ కొరకు, నీ బిడ్డల కొరకు ఏడో, నా కొరకు ఏడవద్దని ఖండితంగా యేసు ప్రభు చెప్తే, ఈరోజు నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావు? లోకం కోసం ఏడుస్తున్నావు, పొలం పోతే ఏడుస్తున్నావు, పైరు పండకపోతే ఏడుస్తున్నావు, మొక్కలకి పండు రాకపోతే ఏడుస్తున్నావు. కానీ జీవం కలిగిన దేవుడి కొరకు మాత్రం ఏడవట్లేదు. జీవం కలిగిన దేవుడిని నువ్వు అడగట్లేదు. నీ కుటుంబం కొరకు ఏడ్చి ప్రార్థించండి, నీ బిడ్డల కొరకు ఏడవట్లేదు. ఆలోచించే ఉపవాసం ఎలా ఉండాలి? ఏం చేస్తున్నావు ఉపవాసం? ఏం చేస్తే నీకు ఉపవాసం? రొట్టె వల్ల అయితే నీ కడుపు నిండదు, దేవుని మాట ద్వారా అయితే నీ కడుపు నిండింది. అది నీకు సంపూర్తిగా నేను ఆశీర్వాదకరంగా మార్చింది. చేరొచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాటల ద్వారా బలపరచబడాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను. యూట్యూబ్లో చూసేవారు కూడా ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని, ఉపవాసం చేస్తే నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఉపవాసం చేయి. మనుషుల కొరకు చేయబాకు. మనుషుల కొరకు, మనుషులు మెప్పించాలనైతే ఉపవాసం చేయబాకు. నేను పాస్టర్ మెచ్చుకోవాలని, సమాజం మెచ్చుకోవాలని ఉపవాసం ఉండబాకు. నీ కుటుంబం కొరకు ఉండు, నీ బిడ్డల కొరకు ఉండు, నీ కొరకు ఉండదు. జీవము కలిగిన యేసయ్యకు మొరపెట్టు. ఉపవాసం ఉంది. దేవుడిని, నీ ఉపవాసాన్ని నిన్ను చూసి, నీ హృదయాన్ని చూసి దేవుడు నిన్ను బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని కొన్ని మాటలు దీవించుగాక. ఆమేన్. దేవుని మాటలు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.